హాయ్, దిస్ ఇస్ శ్రీను కరణం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఇంటీరియర్ డిజైన్ గురించి. ఎందుకోసమంటే ఇంటీరియర్ డిజైన్ అనేది ఇప్పుడు నవ్ డేస్ ట్రెండింగ్ అనమాట. మనందరికీ కూడా ఒక డ్రీమ్ హోమ్ అనేది కట్టాలని ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు కావచ్చు, లేదా ఒక మంచి ఆఫీస్ తయారు చేయాలనుకున్నప్పుడు కావచ్చు, మన ఇండస్ట్రీ కానీ ఫ్యాక్టరీస్ కానీ లేకపోతే ఏదైనా కావచ్చు. సో మనం ఒక కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు ఒక చిన్న హౌస్ నుంచి ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీ వరకు ప్రతి కంపెనీ కూడా ఒక కన్స్ట్రక్షన్ చేయాలనుకున్నప్పుడు లేదా రెనోవేట్ చేయాలనుకున్నప్పుడు లేదా కొన్ని సంవత్సరాలు, కొన్ని వందల సంవత్సరాల నుంచో కొన్ని సంవత్సరాల నుంచి పాడుపడిపోయిన ఒక ఇల్లును కూడా ఈ ఇంటీరియర్ డిజైనింగ్ వాళ్ళు తలుచుకుంటే దాన్ని ఒక మంచి మోడర్న్ హౌస్లా తయారు చేయగలుగుతారనమాట. సో ఈ ఇంటీరియర్ డిజైన్ కంప్లీట్గా ఏంటంటే ఇది కన్స్ట్రక్షన్కి సంబంధించిన ఒక జాబ్ అనమాట. దీనికి సంబంధించినంత వరకు ఇంటీరియర్ డిజైనింగ్కి సంబంధించినంత వరకు చాలా కోర్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. స్టడీ ఏంటి, ఎలాంటి రిక్వైర్మెంట్ ఉంటుంది, సో నవ్ డేస్ దాని ప్యాకేజ్ ఎలా ఉంటుంది, సో దీనికి ఉన్న ఆపర్చునిటీస్ ఏంటి, ఆప్షన్స్ ఏంటి, ఎలాంటి సాఫ్ట్వేర్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇలాంటి మల్టిపుల్ క్వశ్చన్స్ అన్నిటికి కూడా మనం ఈరోజు ఈ ఇంటీరియర్ డిజైన్కి సంబంధించిన కెరీర్ గురించి తెలుసుకోబోతున్నాం. సో ఇంటీరియర్ డిజైనింగ్ అనేది మనకి ఇప్పుడు ఒక హోమ్ కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటున్నాం అనుకోండి. సో కన్స్ట్రక్షన్ అంతా అయిపోయిన తర్వాత మనం ఇన్సైడ్ హోమ్లో, ఇన్సైడ్ రూమ్లో లేదా ఇన్సైడ్ హౌస్లో మనము ఎక్కడెక్కడ ఏమేమి పెట్టాలి, ఎలాంటి కలర్ కోడ్ యూజ్ చేయాల్సి ఉంటుంది, నెక్స్ట్ మనం వాడే ప్రతి వస్తువు కూడా మనం ఎలా పెట్టుకోవాల్సి ఉంటుంది, ఎక్కడ టీవీ ఉంటే బాగుంటుంది, ప్రతిదీ కూడా ఈ ఇంటీరియర్ డిజైనర్స్ వాళ్ళు మన ముందుగానే మనం స్పేస్ ఎంత ఉంటుంది, సో అక్కడ ఉన్న అవైలబిలిటీస్ ఏంటి, సో అక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది, సో వీటన్నిటిని బేస్ చేసుకుంటూ వాళ్ళు కంప్లీట్గా ఇంటీరియర్ డిజైన్ చేసి వాళ్ళు మనం ఎగ్జాక్ట్గా ఎలా కావాలనుకుంటున్నామో అలా వాళ్ళు మనతో డిస్కస్ చేసి మన రిక్వైర్మెంట్ తీసుకుంటూ ఈ డిజైన్ చేస్తూ ఉంటారు. సో దీంతో ఏంటంటే మనం ఎగ్జాక్ట్గా ఎలా అయితే అనుకుంటామో సో అలా మనము ఒక ఆఫీస్ కావచ్చు లేకపోతే హౌస్ కావచ్చు మనం దాన్ని తయారు చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి ఏంటంటే ఇంటీరియర్ డిజైనింగ్ సంబంధించినంత వరకు కొంతమంది వాళ్ళు ఈ డిజైన్ ఇచ్చేస్తారు. సో కొంతమంది హౌస్ కన్స్ట్రక్ట్ చేసే వాళ్ళే వాళ్ళు ఓన్గా చేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఏంటంటే కంప్లీట్గా A to Z అనమాట. సో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏ కలర్స్ కావాలి, ఎక్కడెక్కడ ఏమేమి ఉండాలి, ప్రతిదీ కూడా వాళ్ళు ముందుగా మనకు విజువలైజ్లో చూపిస్తూ ఉంటారు. కొంతమంది చూపించిన తర్వాత దాన్ని ప్రాక్టికల్గా తీసుకొచ్చి సో దాన్ని రియల్ టైమ్గా చూపిస్తూ ఉంటారు. సో దాన్ని బేస్ చేసుకునే మన రిక్వైర్మెంట్ తగ్గట్టుగా వాళ్ళ స్కెచెస్ కానీ, డ్రాయింగ్స్ కానీ, లేకపోతే ప్రివ్యూ కానీ చూపించుకుంటూ దాన్ని మనం అప్రూవ్ చేసుకున్న తర్వాత వాళ్ళు రియల్ టైమ్గా తీసుకొస్తూ ఉంటారు. సో ఈ ఇంటీరియర్ డిజైనింగ్ అనేది ఎప్పటికీ కూడా ఎవర్ గ్రీన్ చెప్పుకోవచ్చు, ఇప్పుడున్న ట్రెండింగ్ అనుకోవచ్చు. ఎందుకోసం అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా హౌస్ కన్స్ట్రక్ట్ చేయాలనుకున్నా, ఆఫీస్ కన్స్ట్రక్ట్ చేయాలనుకున్నా వాటన్నిటికీ కూడా మనకి ఇంటీరియర్ డిజైనర్స్ హెల్ప్ అయితే తీసుకుంటూ ఉన్నారు. సో ఒకప్పుడు ఏంటంటే ఓన్గా చేసుకునేవాళ్ళు, బట్ ఇప్పుడైతే ఇంటీరియర్ డిజైనింగ్ హెల్ప్ అయితే తీసుకుంటున్నారు. ఒక కార్పొరేట్ కంపెనీ కానీ లేకపోతే ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేయాలనుకున్నా కానీ ప్రతిదానికి కూడా ఇంటీరియర్ డిజైనింగ్ వాళ్ళ హెల్ప్ అయితే మాత్రం బాగా యూజ్ అవుతూ ఉంటుంది. దీని పే స్కేల్స్ కూడా చాలా బాగుంటాయి. కొన్ని మనము ఫ్రీలాన్సర్గా పనిచేసుకోవచ్చు, లేదా మనం ఓన్గా కంపెనీ స్టార్ట్ చేసుకోవచ్చు, లేదా మనం వేరే కంపెనీలో కూడా మనం జాబ్ హైరింగ్ చేసుకుంటూ ఉంటారు. సో మోస్ట్లీ పెయింటింగ్ కంపెనీస్ ఉంటాయి కదా, పెయింటింగ్ చేసేవాళ్ళు లైక్ మనకి చాలా కంపెనీస్ అయితే పెయింట్ ప్రొవైడ్ చేస్తూ సెల్లింగ్ చేస్తూ ఉంటాయి. సో ఆ కంపెనీస్ కూడా మనం హైర్ చేసుకుంటూ ఉంటాయి. కన్స్ట్రక్షన్ కంపెనీస్ కావచ్చు. సో చాలా కంపెనీస్ అయితే మనల్ని హైర్ చేసుకుంటూ ఉంటాయి. సో దీని గురించి పూర్తిగా ఓవర్వ్యూ మనకు ఎలాంటి స్కిల్స్ ఉండాలి, నెక్స్ట్ ప్రతిదీ కూడా మనము ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఇంటీరియర్ డిజైనింగ్ అంటే ఏంటంటే సింపుల్గా ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో ఒక కంపెనీని కానీ, ఒక ఆఫీస్ని కానీ, ఒక హౌస్ని కానీ సో ఓన్ ఐడియాస్తో కలర్ఫుల్గా ఒక మంచి లుక్ ఉండి ఒక యాంబియన్స్ తీసుకొచ్చుకుంటూ ఒక ప్రాపర్ వేలో మనము డిజైన్ చేసే వాళ్ళనే ఇంటీరియర్ డిజైనర్స్ అంటారు. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే మనము రెగ్యులర్గా వెళ్తూ ఉంటాము, లైక్ రెస్టారెంట్స్కి వెళ్తూ ఉంటాము, లేకపోతే హౌసెస్కి వెళ్తూ ఉంటాము, సో కొన్ని ఆఫీసెస్కి వెళ్తూ ఉంటాము. చాలా బాగుంటుంది ఇంటీరియర్స్, కానీ ప్రతిదీ కూడా చాలా వెల్ ఆర్గనైజ్డ్గా ఉంటుంది అనమాట. కలర్ కూడా మంచిగా డిజైన్ చేస్తూ ఉంటారు. సో అన్ని చూడగానే ఒక మంచి యాంబియన్స్ వస్తూ ఉంటుంది లోపలికి వెళ్ళగానే. సో అదంతా కూడా బికాజ్ ఆఫ్ ఒక మంచి ప్రొఫెషనల్ ఇంటీరియర్ డిజైనర్ వల్ల ఇది పాసిబుల్ అవుతుందన్నమాట. సో దానివల్ల ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సెస్ తీసుకోవాలనుకుంటే డిఫరెంట్ డిగ్రీస్ అయితే ఉన్నాయి. ముందు స్టడీ క్వాలిఫికేషన్ అయితే చూసుకుందాం. సో అందులో కొన్ని ఏంటంటే మాస్టర్స్ ఉన్నాయి, బ్యాచిలర్స్ కూడా ఉన్నాయి. సో BA, BSc, BDSc, సో అంటే బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ అనేది, మాస్టర్ ఆఫ్ డిజైన్, MSc అండ్ MA ఇలాంటి డిఫరెంట్ కోర్సెస్ అయితే మనకి అవైలబుల్ ఉన్నాయి. అండ్ అట్ ది సేమ్ టైం సర్టిఫికేట్ ఇన్ డిప్లొమా కోర్సెస్ కూడా మనకి ఇంటీరియర్ డిజైన్లో అయితే మనకి అవైలబుల్ అయితే ఉన్నాయి.
సో వర్క్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే వర్క్ ఎక్స్పీరియన్స్ మనకు అవసరం లేదు. సో మనం ఒక ఫ్రెషర్గా ఒక ఇంటీరియర్ డిజైనింగ్ చేయాలనుకుంటే మనకి స్కిల్స్ అయితే రిక్వైర్మెంట్ ఉంటుంది. సో లేదా మనం ఏదైనా కంపెనీకి ఇంటర్న్షిప్గా పనిచేసినా కానీ ఒక 6 months 1 year పాటు ఇంటర్న్షిప్గా పనిచేసినా కానీ మనకి ఈజీగా అక్కడ రియల్ టైమ్గా పనిచేసే అవకాశం దొరుకుతుంది. కాబట్టి మనం క్లయింట్స్ని ఈజీగా మనం హ్యాండిల్ చేయొచ్చు అనమాట. ఈ ఇంటీరియర్ డిజైన్కి సంబంధించినంత వరకు మనకి చాలా స్కిల్స్ అయితే రిక్వైర్మెంట్ అయితే ఉంటుంది. క్రియేటివిటీ, డిజైనింగ్ ఎబిలిటీ, ఫ్లెక్సిబిలిటీ, ప్రాబ్లమ్ సాల్వింగ్, అవుట్ ఆఫ్ ద బాక్స్ అప్రోచ్, కమ్యూనికేషన్ స్కిల్స్ అనమాట. సో ఇలాంటి స్కిల్స్ అయితే మనకి రిక్వైర్మెంట్ అయితే ఉంటుంది. మనం ఇంటీరియర్ డిజైనింగ్ ఎవరైనా చేయాలనుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. అండ్ ఫీజు కూడా ఎలా ఉంటుందో కూడా మనం ఇప్పుడు చూద్దాం. సో బీడీఎస్సీ ఇన్ ఇంటీరియర్ డిజైన్ అయితే 1 lakh నుంచి 3,12,000 అంటే కాలేజ్ బట్టి అయితే ఉంటుంది. సో ఇది ఢిల్లీలో అయితే ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం బీఎస్సీ అండ్ ఇంటీరియర్ డిజైన్ అయితే 30,000 నుంచి 3 lakhs వరకు అయితే ఉంటుంది. బీఐ ఇన్ ఇంటీరియర్ డిజైన్ అయితే 95,000 నుంచి 4 lakh వరకు అయితే ఉంది. బీఎఫ్ఏ ఇన్ ఇంటీరియర్ డిజైన్ అయితే 3 lakh నుంచి 30,000 నుంచి 3 lakh వరకు అయితే ఉంటుంది. ఎండిఎస్ ఇన్ ఇంటీరియర్ డిజైన్ అయితే 1 lakh నుంచి 5.79 lakhs వరకు అయితే ఉంటుంది. ఎంఎస్సీ ఇన్ ఇంటీరియర్ డిజైన్ అయితే 20,000 నుంచి 4 lakhs వరకు అయితే ఉంటుంది. సో ఇదేంటంటే మనకి డిఫరెంట్ కాలేజెస్, డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తూ ఉన్నాయి. సో డిపెండ్స్ ఆన్ వాళ్ళ ఫీచర్స్ బట్టి మనకి ఫీజ్ స్ట్రక్చర్ అయితే డిపెండ్స్ అయితే ఉంటుంది. సో ఇంటీరియర్ సంబంధించినంత వరకు చాలా జాబ్ రోల్స్ అయితే ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇంటీరియర్ అండ్ స్పాటియల్ డిజైనర్, లైటింగ్ డిజైనర్స్, విజువల్ మెర్చండైజర్స్, ప్రొడక్షన్ డిజైనర్ అండ్ ఆర్ట్ డిజైనర్, ఎగ్జిబిషన్ డిజైనర్, ఇలా మల్టిపుల్ డిజైనింగ్ టీమ్ అయితే మనకి రిక్వైర్మెంట్ అయితే ఉంటుంది ఇంటర్నెట్ డిజైనర్ సంబంధించినంత వరకు. సో స్కిల్స్ కూడా చాలా స్కిల్స్ అయితే మనకి రిక్వైర్మెంట్ అయితే ఉంటుంది. అందులో కొన్ని అయితే మనం ఇప్పుడు చూద్దాం. సో విజువల్ రిప్రజెంటేషన్ అనమాట. సో మనకి క్లయింట్తో మాట్లాడేటప్పుడు కావచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక హౌస్ని తీసుకున్నప్పుడు దానికి స్పేస్ ఎంత ఉంది, సో ఆ స్పేస్లో మనం ఎలాంటి బెస్ట్ యాంబియన్స్ ఇవ్వగలుగుతాము. సో కొంతమందికి ఏంటంటే హాల్లో వచ్చినప్పుడు ఎలాంటి కావాల్సి ఉంటుంది, ఎలాంటి సోఫా సెట్ కావాల్సి ఉంటుంది, టీవీ ఎక్కడ ఉండాల్సి ఉంటుంది. చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇంటీరియర్ డిజైన్ సంబంధించినంత వరకు మనకి క్లయింట్కి ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయన్నమాట. సో క్లయింట్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, క్లయింట్ రిక్వైర్మెంట్ ఏంటి, దానికి తగ్గట్టుగా మనం కూడా వాళ్ళకి రిక్వైర్మెంట్ తగ్గట్టుగా మనము వాళ్ళ డిజైన్ చేసుకుంటూ. సో ఇది ఎలా ఉంటుందంటే ఇంటీరియర్ డిజైన్ సంబంధించినంత వరకు సో చాలా ఇప్పుడు క్లయింట్ ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ ఓవర్గా ఉంటాయి. సో వాళ్ళ బడ్జెట్ అనేది ఒక లిమిట్లో ఉంటుంది. సో ఈ బడ్జెట్లో వాళ్ళకి ఎంతవరకు బెస్ట్ ఇవ్వగలుగుతాం అనేది చూడాల్సి ఉంటుంది. సో దీనికి ఏంటంటే మీరు బడ్జెట్ అనేది వాళ్ళ క్లయింట్కున్న బడ్జెట్లోనే మీరు ఎంత బెటర్ ఇవ్వగలుగుతారనే దాన్ని మీరు చూపించగలుగుతూ ఉండాలి. అంటే ముందు వాళ్ళని కన్విన్స్ చేయగలుగుతూ ఉండాలి. సో అప్పుడే మీకు ఆ ప్రాజెక్ట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనమాట. ఇప్పుడు మనకేంటంటే ఇది ఇన్స్టెంట్గా ఇప్పుడు క్లయింట్ అనేది అన్ని క్లయింట్స్ ఒకేలా ఉంటారు అనమాట. సో ఒక్కొక్కసారి ప్రాబ్లం అనేది మనం అనుకోకుండా వస్తూ ఉంటుంది. సో దాన్ని ఇన్స్టెంట్గా సాల్వ్ చేసే అవకాశం అయితే మనకి ఆ స్కిల్స్ అయితే ఉండాలి. అప్పుడే మనము ఈజీగా క్లయింట్ని సాటిస్ఫై చేయగలుగుతాం. ఎందుకంటే క్లయింట్ కొంతమంది అంతా చేయించిన తర్వాత ఇలా కాదు అని అనుకుంటుంది, వేరేలా అనుకుంటున్నాను అనే రకంగా మాట్లాడుతూ ఉంటారు. సో దాన్ని మీరు కన్విన్స్ చేయగలగాలి. లేదంటే దీనివల్ల ఏంటంటే వాళ్ళు పెట్టే బడ్జెట్ కంటే ఓవర్ బడ్జెట్ అయితే ఉంటుంది, క్లయింట్ నాట్ రెడీ టు పే అనమాట. సో దానివల్ల ఏంటంటే మీరు ముందే క్లియర్ కట్గా మనకి వాళ్ళు చెప్పాలి. ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ ఇమీడియట్గా సాల్వ్ అయ్యే విధంగా మీరు ఇన్స్టెంట్గా ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యే విధంగా మీరు చూసుకుంటూ ఉండాలి. ప్రాజెక్ట్ ప్లానింగ్ అనమాట. సో ప్రాజెక్ట్ ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్కి ఏంటంటే ముందు మనం ప్రీ ప్రొడక్షన్ బాగా చేయగలిగితేనే ప్రొడక్షన్ అనేది బాగా చేయగలుగుతాం, ప్రాజెక్ట్ బాగా చేయగలుగుతాం. లేదనుకుంటే మనం అక్కడికి చిన్న కన్ఫ్యూజన్ ఉంది, అంటే మనం డిజైన్ చేయబోయే ముందే మనం ఏం చేస్తున్నాం అనేది పక్క క్లారిటీ అయితే ఉండాలి. లేదంటే మాత్రం సో ఏ చిన్న కన్ఫ్యూజన్ వచ్చినా కానీ మళ్ళీ మొత్తం అంతా చేంజ్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల ఏంటంటే టైం వేస్ట్ అవుతుంది అండ్ అట్ ద సేమ్ టైం కాస్ట్ కూడా పెరిగిపోతూ ఉంటుంది. సో ఒక్కొక్కసారి అది మీ పాకెట్లోకే రావాల్సి వస్తుంది, అంటే మీ పాకెట్ నుంచే పే చేయాల్సి వస్తూ ఉంటుంది. సో అందుకోసం ఏంటంటే కాంప్లికేటెడ్ ఉంటుంది, క్లయింట్స్ కూడా కాంప్లికేటెడ్ ఉంటారు అన్నమాట. సో అందుకోసం ఏంటంటే ముందుగా మీ పక్క ప్లాన్తోనే మీరు ఈ ప్రాజెక్ట్ ముందే చేసుకోవాలి. వన్స్ ప్రాజెక్ట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఎగ్జిక్యూషన్ మాత్రం వితౌట్ ఎనీ డిలే అనేది ప్రాపర్గా చేయగలుగుతూ ఉండాలి. మన టైం ఫ్రేమ్ కానీ మనం ఎప్పుడు డెలివరీ ఇవ్వాలనుకుంటున్నాం అనేది దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 1 month అంటే 2 months ఇస్తాము, వాళ్ళ 45 days ఇస్తామనే టైం ఫ్రేమ్ కానీ. సో ఇలాంటివన్నీ కూడా మనము క్లియర్గా క్లయింట్తో మేనేజ్ చేయాలి, క్లయింట్కి అర్థమయ్యేటట్టు చెప్పాలి. సో క్లయింట్తో ఒక అండర్స్టాండింగ్ ఉండాలి. సో పక్కగా ప్లానింగ్తో చేయగలిగితే మనం బెస్ట్గా ఎగ్జిక్యూట్ చేయగలుగుతాము. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ ఫైనాన్షియల్గా కూడా కొంచెం ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుంది.
క్రియేటివ్ థింకింగ్ అనమాట. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఇంటీరియర్ డిజైనింగ్ కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది. సో మనము ఉన్న తక్కువ స్పేస్లోనో లేదా యూజ్డ్ స్పేస్లోనో లేకపోతే రెన్యూవేట్ చేయాలనుకున్నప్పుడు కానీ మనం క్రియేటివ్గా ఉండాలన్నమాట. క్రియేటివ్గా ఉన్నంత వరకే మనము ఈ ఇంటీరియర్ డిజైనింగ్ ఫీల్డ్ అయితే ఉండగలుగుతాము. లేదు రెగ్యులర్గా ఉన్నప్పుడు మాత్రం మనకి ఎక్కువగా చూడరు. మన ఫ్యూచర్లో కూడా ఎలా ఉంటుందనే ముందే మన ఇప్పుడు ఫ్యాషన్ డిజైనర్స్ కావచ్చు, లేకపోతే ఈ ఇంటీరియర్ డిజైన్ సంబంధించిన వాళ్ళు కావచ్చు, ముందే మనం ఊహించాలన్నమాట. అంటే క్రియేటివ్గా మీరు ఎప్పుడూ కూడా పనిచేస్తూ ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం అంటే అన్యూజ్డ్ స్పేస్ ఎక్కువగా ఉంది అనుకోండి, సో దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి. అండ్ కొంతమంది అంటే ఒక వేస్ట్ కింద యూజ్ చేస్తూ ఉంటారు, సో దాన్ని కూడా మనం మంచిగా యూజ్ చేసుకోవచ్చు. సో ఇలాంటివన్నీ కూడా మీకు ఏంటంటే క్రియేటివ్ నాలెడ్జ్ ఉన్నప్పుడే మీకు ఆటోమేటిక్గా దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలనే ఐడియా అయితే వస్తూ ఉంటుంది. సో క్రియేటివ్ థింకింగ్ అయితే ఉండాలి. అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే మనం వర్క్ చేసుకుంటూ ఉండాలి, క్రియేటివ్గా థింక్ చేయాలి. సో అందరూ రొటీన్గా చేస్తున్నారు కదా, మనం అలాగే చేస్తే మనం ఎక్కువ కాలం అయితే ఈ ఇంటీరియర్ డిజైనింగ్ ఫీల్డ్ అయితే ఉండే అవకాశం అయితే ఉండదు. లాజికల్ థింకింగ్ అనమాట. సో క్లయింట్స్కి రిక్వైర్మెంట్ తగ్గట్టుగా వాళ్ళని కన్విన్స్ చేయగలగాలి. సో లాజికల్ థింకింగ్ అయితే ఉండాలి. సో లేదంటే మాత్రం క్లయింట్స్కి ఎప్పుడు కూడా డౌట్స్ వస్తూ ఉంటాయి, దాన్ని మనం క్లారిఫై చేస్తూ ఉండాలి. అలా చేస్తే ఎందుకు, ఎలా చేస్తే బెటరు. సో క్లయింట్ ఒక విధంగా వాళ్ళకి ఏదైనా వేరేలా ఉంటే దాన్ని మన పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకొచ్చుకుంటూ వాళ్ళకి బెటర్ డిజైన్ ఇవ్వాలి. ఎందుకంటే అల్టిమేట్గా క్లయింట్ అండ్ మీ యొక్క ముఖ్య ఉద్దేశం మంచిగా రావాలనే కదా ఉంటుంది. సో దానికి ఏంటంటే క్లయింట్ని మనం కన్విన్స్ చేయగలగాలి. సో లాజికల్గా మనము క్లయింట్ని అండర్స్టాండ్ అయ్యే విధంగా చేయగలిగితే క్లయింట్ కూడా కన్విన్స్ అవుతారు. సో దాన్ని వాళ్ళతో ఆర్గ్యుమెంట్ కాకుండా వాళ్ళతో అర్థమయ్యే విధంగా మాట్లాడగలగాలి. సో వాళ్ళు ఎందుకు కరెక్టు, మనం ఎందుకు కరెక్ట్ అనేది దాన్ని వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పగలిగినప్పుడు క్లయింట్ కూడా కన్విన్స్ అవుతారనమాట. లేదంటే అది ఆర్గ్యుమెంట్ అవుతుంది. సో దానివల్ల మనం చేయవలసిన ప్రాజెక్ట్ అయితే పర్ఫెక్ట్గా చేయలేమన్నమాట. సో అది మెయిన్ ఇంపార్టెంట్. కంప్యూటర్ నాలెడ్జ్. సో మీ అందరికీ తెలిసిందే, నౌవేడేస్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే చాలా ఇంపార్టెంట్ అయితే ఉంది. ఎందుకంటే మనం ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా కానీ, ఎలాంటి సెక్టార్లోకి వెళ్ళినా కానీ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే మస్ట్ అండ్ షుడ్ అయితే ఉంటుంది. కొన్ని దానికైతే సాఫ్ట్వేర్లు కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది, కొన్నిటికైతే బేసిక్ నాలెడ్జ్ అని ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ అయితే మస్ట్ అండ్ షుడ్ అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్కి ఒక హోమ్ డిజైన్ చేయాలనుకుంటే ఇంటీరియర్ మనం చేతితో చూపించడమో లేదా స్కెచెస్ చూపించడం కన్నా మనం ఎలా ఉంటుందని ప్రీ విజువలైజేషన్ ఒక 3Dలో చూపించగలిగినప్పుడు క్లయింట్ ఇంకా ఇంప్రెస్ అవుతాడు అనమాట. సో తను ఏదైతే అనుకుంటున్నాడో తనకి ముందే చెప్పిన తర్వాత సో దాన్ని అది ఎగ్జాక్ట్గా చూడగలిగితే మనకి అర్థమవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం క్లయింట్కి కూడా అర్థమవుతుంది. సో వాళ్ళు ఏదైనా చేంజెస్ చేయాలనుకుంటే ముందు మనం కంప్యూటర్లోనే చూపిస్తాం కాబట్టి క్లయింట్కి కూడా మనకి తర్వాత ప్రాబ్లం అయితే రాదు. అందుకోసం ఏంటంటే మోస్ట్లీ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ ఎడ్జ్ టెక్నాలజీ ద్వారా మన కంపెనీ మనకు అసలు ఇన్సైడ్ కంప్లీట్గా ఎలా ఉంటుంది ప్రతిదాన్ని కూడా మనం ముందే చూపించవచ్చు. సో దానివల్ల క్లయింట్ అయితే ఈజీగా అర్థం చేసుకుంటాడు. సో ఇంకా మనకి మిస్కమ్యూనికేషన్ అయితే ఉండదన్నమాట. సో వాళ్ళు ఏ కలర్స్ వాడాలనుకుంటున్నారు, కర్టెన్స్ ఏం వాడాలి, ఫర్నిచర్ ఏ కలర్స్లో వాడాలనుకుంటున్నారు, సో పెయింటింగ్స్ కానీ లేకపోతే స్ట్రక్చరల్ డిజైన్స్ కానీ ప్రతిదీ కూడా మనం ముందే విజువలైజ్ చేసుకుని వాళ్ళకి చూపించవచ్చు. దానివల్ల ఏంటంటే మనకి టైం వేస్ట్ ఉండదన్నమాట. సో ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ మీద మనం చాలా ఎక్కువ టైం పనిచేస్తాం కాబట్టి సో ముందే మనం స్ట్రక్చరల్ మొత్తం అంతా ఇంటీరియర్ ముందే చూపించగలిగితే తనకి ఈజీగా అర్థమవుతుంది. క్లయింట్కి కూడా ఏదైనా చేంజెస్ ఉంటే ఇమీడియట్గా చెప్పే అవకాశం అయితే ఉంటుంది. మేనేజింగ్ స్కిల్స్ అనమాట. సో ఇక్కడ ఇప్పుడు మీరు ఫ్రీలాన్సర్గా పనిచేయచ్చు లేదా ఒక కంపెనీకి పనిచేయచ్చు. సో మీరు ఎలాగైనా కావచ్చు, మీకు మేనేజింగ్ స్కిల్స్ అయితే మంచిగా ఉండాలి. ఎందుకంటే మీరు ఇప్పుడు ఒక ఇంటీరియర్ డిజైనింగ్ ప్లానింగ్ వరకే మీరు చేయగలుగుతారు కానీ మీరు వెళ్ళి కన్స్ట్రక్ట్ చేయరు కదా. సో చాలామంది వర్కర్స్తో మీరు పనిచేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి సో వర్కర్స్ని మీకేం కావాలనే దాన్ని క్లియర్గా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పగలగాలి. అండ్ అట్ ద సేమ్ టైం క్లయింట్కి ఏం కావాలనే దాన్ని మీరు తెలుసుకోగలగాలి. సో క్లయింట్కి అర్థమయ్యేటట్టు చెప్పగలగాలి, ఈ వర్కర్స్కి అర్థమయ్యేటట్టు చెప్పగలగాలి. సో మీరు అలా చేసినప్పుడు మాత్రం మీకు ఒక బెస్ట్ రిజల్ట్స్ అయితే వస్తూ ఉంటాయి. అలా కాకుండా సో మీరు చెప్పేది వర్కర్స్కి అర్థం కాకపోయినా, క్లయింట్ చెప్పేది మీకు అర్థం కాకపోయినా, సో మీరు క్లయింట్స్కి అర్థమయ్యేటట్టు చెప్పలేకపోయినా సో ప్రాబ్లం ఏమవుతుందంటే ఎగ్జాక్ట్గా మీరు ఏమనుకుంటున్నారనే అవుట్పుట్ అయితే అది రాదు. సో అందుకోసం ఏంటంటే మీకు కంప్లీట్గా ఇలాంటి స్కిల్స్ అయితే ఉండాలి, అప్పుడే మీకు ఈజీగా అర్థమవుతూ ఉంటుంది. సో ఈ మేనేజింగ్ స్కిల్స్ అయితే మస్ట్ అండ్ షుడ్. ఎందుకోసం అంటే మీరు మీ బడ్జెట్ ఎంత, అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఎంత ఎక్స్పాండ్ చేయగలుగుతున్నారు, ఎక్స్ప్లోర్ చేయగలుగుతున్నారు. సో బడ్జెట్లోనే ఎంత తక్కువగా మాట్లాడుకోవడం కానీ, ఈ వర్కింగ్ చేసుకునే విధానం కావచ్చు, టైం ఫ్రేమ్లో చేసుకోవడం కావచ్చు. సో ఇలాంటివన్నీ కూడా మీకు మేనేజింగ్ స్కిల్స్ ఉండాలి. సో మీరు ఇన్స్టెంట్గా సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి. సో ఇలాంటివన్నీ మీరు ఉన్నప్పుడే మీరు మంచి ఇంటీరియర్ డిజైనర్ అయితే అవే అవకాశం అయితే ఉంటుంది. సో ఇంటీరియర్ డిజైనర్స్ ఎక్కడెక్కడ పనిచేస్తారనే
అనే దాన్ని ఇప్పుడు మనం చూద్దాం. ఆర్కిటెక్చర్ ఫార్మ్స్, రిటైలర్స్, ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీస్, డిజైనింగ్ కన్సల్టెన్సీస్, కన్స్ట్రక్షన్ కంపెనీస్, సెట్ డిజైనింగ్ కంపెనీస్ లైక్ థియేటర్స్ కానీ టీవీ ఆర్ ఫిల్మ్స్ కావచ్చు, ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీస్, ఎగ్జిబిషన్ సెంటర్స్ కావచ్చు. సో ఇలాంటి మల్టిపుల్ సెక్టార్స్లో అయితే మనకి ఈ ఇంటీరియర్ డిజైనర్స్ అయితే రిక్వైర్మెంట్ అయితే ఉంటుంది. సో ఇంటీరియర్ డిజైన్ సంబంధించినంత వరకు శాలరీ ప్యాకేజెస్ ఎలా ఉంటాయి అనే దాన్ని ఇప్పుడు చూద్దాం. సో ఇది ఫ్రీలాన్సర్గా చేసుకోవచ్చు లేదా ఒక కంపెనీ బేస్డ్గా చేసుకోవచ్చు. ఫ్రీలాన్సర్గా అయితే అది డిపెండ్స్ ఆన్ మీ స్కిల్స్, మీ డిజైనింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అదే మీరు ఒక కంపెనీకి పనిచేస్తున్నప్పుడు మీకు డిఫరెంట్ ప్యాకేజెస్ అయితే ఉంటాయి. సో అవి కూడా మనం చూద్దాం. సో స్పాటియల్ డిజైనర్స్ అయితే మనకి 1,42,000 per annum అయితే ఉంటుంది. లైటింగ్ డిజైనర్స్ అయితే 2 lakh నుంచి 4 lakhs వరకు అయితే ఉంటుంది. విజువల్ మర్చెండైజర్ అయితే 3 lakh to 5 lakh అయితే ఉంటుంది. సో ప్రొడక్షన్ డిజైనర్ అయితే 4 lakh వరకు ఉంటుంది. ఎగ్జిబిషన్ డిజైనర్స్ అయితే 2 lakh నుంచి 3 lakhs వరకు అయితే ఉంటుంది. సో ఇదైతే స్టార్టింగ్ శాలరీ అనమాట. సో సీనియర్ లెవెల్కి వెళ్తే మీకు ఇంటీరియర్ డిజైన్కి సంబంధించినంత వరకు స్పాటియల్ డిజైనర్స్కి అయితే 10 lakh అయితే ఉంటుంది. లైటింగ్ డిజైనర్స్కి అయితే 15 lakh అబవ్ ఉంటుంది. విజువల్ మర్చెండైజర్స్కి అయితే 8 to 12 lakh అయితే ఉంటుంది. ప్రొడక్షన్ డిజైనర్స్కి అయితే 8 lakh ఉంటుంది. ఎగ్జిబిషన్ డిజైనర్స్కి అయితే 10 lakh అబవ్ అయితే ఉంటుంది. సో ఇలా మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్యాకేజెస్ అయితే ఉంటుంది. స్టార్టింగ్, మిడ్ రేంజ్, ఎక్స్ట్రీమ్ అనమాట. సో బాగా ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఒక ప్యాకేజ్ అయితే ఉంటుంది. సో మనం వర్క్ నేర్చుకోగలగాలి. ఒక మంచి కంపెనీలో పనిచేస్తున్నప్పుడు మనం ఏ కంపెనీలో పనిచేస్తున్నాం, వర్క్ లొకేషన్ ఏంటంటే ఉంటుంది, నెక్స్ట్ కంట్రీ ఎక్కడ ఉంటుంది, సో నెక్స్ట్ ఇలాంటి డిఫరెంట్ సిచ్యువేషన్స్ బేస్ చేసుకుని మన శాలరీ ప్యాకేజెస్ అయితే డిపెండ్ అయ్యి ఉంటే ఉంటుంది. సో అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజెస్ గురించి మనం మాట్లాడుకోగలిగితే, సో అడ్వాంటేజెస్ ఏంటంటే ఇది ఒక క్రియేటివ్ జాబ్ అనమాట. ఎప్పుడు కలర్ఫుల్గా ఉంటుంది. సో మన క్రియేటివ్గా థింక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో అవుట్ ఆఫ్ ద బాక్స్ అంటే మార్నింగ్ 9 to 5 జాబ్ అని కాకుండా మన క్రియేటివిటీని యూజ్ చేసుకోగలిగే అవకాశం అయితే ఉంటుంది. సో చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది. సో మనం డిజైన్ చేసిన ఇల్లు, మనం డిజైన్ చేసిన ఆఫీస్ అనే ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే ఇది మనకు మంచిగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనం ఎక్కువ మందితో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం. సో వర్కర్స్తో కావచ్చు, ఇటు క్లయింట్స్తో కావచ్చు. సో మన నెట్వర్కింగ్ పెంచుకునే అవకాశం అయితే ఉంటుంది. స్కిల్స్ పెంచుకునే అవకాశం అయితే ఉంటుంది. కమ్యూనికేషన్స్ కూడా మనకి మంచిగా పెంచుకునే అవకాశం అయితే ఉంటుంది. సో దీని కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే చాలా రిక్వైర్మెంట్ అయితే ఉంటుంది. ఎందుకోసం అంటే మనం మంచిగా ప్రొఫెషనల్గా మనము కమ్యూనికేట్ అయినప్పుడు క్లయింట్కి కూడా మనల్ని ప్రొఫెషనల్గా ఏం రిక్వైర్మెంట్ ఉందనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. సో మనం ప్రొఫెషనల్గా మనము మాట్లాడే కమ్యూనికేషన్స్ కూడా ఉండాల్సి ఉంటుంది. మేనేజింగ్ స్కిల్స్ కానీ ఉండాల్సి ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే మనకి మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. క్రియేటివ్ జాబ్ అనమాట ఇది కంప్లీట్గా. సో క్రియేటివ్గా పనిచేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో అట్ ద సేమ్ టైం వెల్ ఎస్టాబ్లిష్ ఇంటీరియర్ డిజైనర్స్కి ఎక్కువ పే స్కేల్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది అనమాట. మంచిగా పే స్కేల్స్ వస్తాయి. ఎందుకంటే ఇంటీరియర్ డిజైనింగ్ అనేది పెద్ద కంపెనీస్ కూడా మనకి హైర్ చేసుకుంటూ ఉంటాయి కాబట్టి మంచిగా మనకి పే స్కేల్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఇది కాంపిటేటివ్ బిజినెస్ అనమాట. సో ఎక్కువగా కాంపిటీషన్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు చాలా ఎక్కువ మంది ఇంటీరియర్ డిజైనర్స్ అవుతున్నారు కాబట్టి సో కాంపిటీషన్ అయితే ఎక్కువగా ఉంటుంది ఆటోమేటిక్గా చెప్పాలనుకుంటే. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఈజీగా ప్రాజెక్ట్స్ రావు. ఒకవేళ మీరు ఫ్రీలాన్స్గా పనిచేయాలనుకుంటే చాలా కష్టంగా ఉంటుంది. లేదా మీరు కంపెనీలో జాబ్ చేయాలనుకుంటే ఇంతకుముందు మీరు పనిచేసిన ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతూ ఉంటారు. సో అది ఒక డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. సో అండ్ అట్ ద సేమ్ టైం ఇది చాలా టైం టేకన్ ప్రాసెస్ అనమాట. మనం ఒక ఇంటీరియర్ డిజైన్ చేయాలనుకున్నప్పుడు దాని ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ ఇలాంటి మంచి 3 టర్మ్స్ ఉంటాయన్నమాట. సో ఈ 3 మనం ఎగ్జిక్యూషన్ చేయడానికి చాలా టైం ప్రాబ్లం అయితే ఉంటుంది. ఒక్కొక్కసారి పేమెంట్ ప్రాబ్లం కూడా ఉంటుంది అనమాట. సో క్లయింట్స్ కూడా మనము కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటారు పేమెంట్స్ చేసేటప్పుడు కూడా. సో అది కూడా కొంచెం మనకి ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది. సో ఒక్కొక్కసారి మనకి బియాండ్ బడ్జెట్స్ కూడా వెళ్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు కూడా పేమెంట్స్ గురించి కానీ లేదా క్లయింట్స్తో కొంచెం ఇబ్బంది ఉంటుంది. సో క్లయింట్స్ కూడా ఒక్కొక్కసారి టార్చర్ చూపిస్తూ ఉంటారు. ముందు చెప్పేది ఒకలా ఉంటుంది, తర్వాత చెప్పేది ఒకలా ఉంటుంది. సో దీనివల్ల కూడా క్లయింట్స్ అయితే ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుంది. దానివల్ల కూడా మనకి ఎక్కువగా రిఫ్లెక్ట్ అయితే ఉంటుంది. సో ముందంతా ఒకటి చెప్తారు, తర్వాత ఇంకోటి చెప్పారు అనుకోండి. సో కంప్లీట్గా స్పాయిల్ అవుతుంది. సో ఇలాంటివి చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. సో మనము ఒక క్రియేటివ్ ఫీల్డ్కి వెళ్ళాలనుకుంటే, మనం కన్క్లూజన్కి వెళ్దామనుకుంటే క్రియేటివ్ ఫీల్డ్కి వెళ్ళాలి. సో ఇంటీరియర్ డిజైనింగ్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది అనుకునే వాళ్ళు తప్పకుండా ఈ ఫీల్డ్ అయితే తీసుకోవచ్చు. మంచి పే స్కేల్స్ అయితే ఉంటుంది. మీకు గ్రాడ్యుయేషన్ అయితే ఉండాలి. సో మస్ట్ అండ్ షుడ్గా గ్రాడ్యుయేషన్ ఉండాలంటే అలా అని చెప్పలేం. గ్రాడ్యుయేషన్ ఉండాలని కూడా కాదు. సో గ్రాడ్యుయేషన్ ఉంటే మీకు ఏంటంటే కొంచెం స్కిల్స్ బాగుంటాయి. ఒకవేళ మీరు ఇంటీరియర్ డిజైన్ సంబంధించిన మీరు కానీ ఎడ్యుకేషన్ చేసి ఉంటే ఇంకా మీరు ఈజీగా మీరు క్లయింట్స్ని కన్విన్స్ చేయడానికి, ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేయడానికి మీకు అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి సో ఇలాంటివి కూడా మీకు మస్ట్ అండ్ షుడ్గానే కాదు. సో ఎవరైనా
సో గ్రాడ్యుయేషన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బట్ మీకు స్కిల్స్ అయితే ఎక్కువగా ఉండాలి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇది మేల్ ఫీమేల్ అని ఎవరైనా చేసుకోవచ్చు. సో ఆ జెండర్ డిఫరెన్స్ అయితే ఏం లేదు, ఎవరైనా చేసుకోవచ్చు. సో ఇంటీరియర్ డిజైన్ సంబంధించినంత వరకు మీకు ఒక ఫ్రీలాన్సర్గా చేయాలనుకుంటే ముందు చేసిన పోర్ట్ఫోలియోని కానీ, లేకపోతే సోషల్ మీడియా ప్రజెన్స్ పెట్టుకోవడం, సో సోషల్ మీడియాలో మీరు పోర్ట్ఫోలియోని క్రియేట్ చేసుకుంటూ ఉండడం, సో యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ మీకంటూ ఒక ఓన్ బ్రాండ్ క్రియేట్ చేసుకుంటూ దాంట్లో మీరు పోస్టింగ్స్ చేసుకోవడం, సో కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ నెట్వర్కింగ్ పెంచుకుంటూ ఉండడం, సో ఎక్కువగా యాక్టివ్గా ఉంటూ ఉండడం, మార్కెటింగ్ చేసుకుంటూ ఉండడం, ఇలాంటివన్నీ చేయటం వల్ల మీకంటూ ఒక బ్రాండ్ అనేది ఉంది, ఇంటీరియర్ డిజైనింగ్ వర్క్స్ చేస్తారనే విషయం తెలుస్తూ ఉంటుంది. సో దానివల్ల మీకు సో లోయర్ బడ్జెట్ నుంచి హయ్యర్ బడ్జెట్ వరకు పెట్టుకోండి. సో తప్పకుండా మీకు మీ రేంజ్ బడ్జెట్స్ మీరు చూసుకున్నప్పుడు ఒక 10-15 ప్రాజెక్టులు చేసినప్పుడు మీకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎక్కువగా మీరు చేసిన వర్క్స్ అనేది మీ సోషల్ మీడియా పోస్ట్ చేయడం కానీ, ప్రమోట్ చేయడం కానీ చేస్తూ ఉండండి, మీ ఫ్రెండ్స్కి చెప్తూ ఉండండి. సో ఇలా గ్రూప్స్లో ఫాలో అవుతూ ఉండండి, ఫేస్బుక్ గ్రూప్స్లో ఫాలో అవుతూ ఉండండి. సో దాంట్లో పోస్ట్ చేయండి, సో మార్కెటింగ్ చేయండి. సో ఇలా చేయటం వల్ల ఏంటంటే మీకు తప్పకుండా మీకు మంచిగా ప్రాజెక్ట్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఏదైనా మంచి కంపెనీలో కూడా మీరు జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది కంప్లీట్గా ఇంటీరియర్ డిజైన్ సంబంధించినంత వరకు. సో మరిన్ని వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ శ్రీను కరణం అండ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ జై హింద్.